धर्मादर्थ प्रभवते धर्मात् प्रभवते सुखम् धर्मेण लभते सर्वम् धर्मसारमिदं जगत् ధర్మము నుండి సంపద, ధర్మము నుండి సుఖము, ధర్మము చేత సర్వము లభించు. ఈ జగత్తు ధర్మము యొక్క పరిణామం. ప్రజలే ధర్మ ప్రభువులైన ప్రజాస్వామ్యులు, వారే ధర్మ శాసన కర్తలు. ఇది శిలా శాసనం. అటు మొన్న ప్రొహిబిషన్ కమిషనర్ దినేష్ రెడ్డి, మొన్న మద్య నిషేధ ఛాంపియన్ మల్లాది సుబ్బమ్మ, నిన్నే మద్య నిషేధ శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి మన మధ్యన మద్యపాన నిషేధం గురించి అవి ఇవి చెప్పేసి నిష్క్రమించిన ధర్మపీఠం పైన ఇప్పుడు ఒకనాటి సారా కాంట్రాక్టర్, సారాజులకు రారాజైన ఎమ్మెల్యే భరతసింహారెడ్డి. భరతసింహారెడ్డి గారు, భారతదేశం గర్వించదగేటట్లుగా మీ పేరులోనే భారతసింహం అని ఉంది. మీరు సారా కాంట్రాక్టర్ గా ఎంతో కొంత సంపాదించే ఉంటారు కదండి. అవునమ్మా. ఈ సంఘానికి మీ పేరులోనే ఉంది కాబట్టి భారతసింహం అని ఎన్ని మంచి పనులు చేశారండి? నేను అంటే మంచి కార్యక్రమాలు అనేది అమ్మా నా తాలూకా కాడికైతే నేను ఏం చేశాననేది నా తాలూకా పల్లెటూరులో వచ్చి అడిగితే వారు చెప్తారమ్మా జవాబు. నా గొప్పలు నేను చెప్పుకోవడం వీరాది వీర విరాట పుత్ర ఉత్తర కుమార బహుపరా కిందికి వస్తుంది. నా గొప్పలు చెప్పుకోవడం బాగుండదేమమ్మా. అంటే మీ అసెంబ్లీ స్థానంలోనే కాకుండా బయట వాళ్ళకు కూడా మీరు ఇంత చేస్తున్నారని తెలిస్తే మిమ్మల్ని ఆదర్శంగా పెట్టుకొని వేరే వాళ్ళు కూడా అలాంటి మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నామండి. నా దగ్గరికి ఎవరు ఏ రకమైన సాయంకి వచ్చినా నా వల్ల ఏ సహకారాలు తప్పగా అందించాను అని చెప్పి ఇక్కడ ఉన్నవారు కూడా కొందరికో గొప్పరికో తెలుసు. నా వల్ల చేత కానప్పుడు చేత కాదు అని చెప్పడం జరిగింది. నా వల్ల ఏ సహకారం ఎప్పటికీ ఏ రకంగా సాయం చేయమన్నా చేస్తానమ్మా. ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారండి? నేను ఇండిపెండెంట్గా, ముఖ్యంగా రాజకీయంలోకి రానిక కారణము ఏదైతే నాకు తెలుగుదేశం పార్టీ సింబల్ ఇచ్చిన టెక్నికల్ రీజన్స్ వల్ల రిజెక్ట్ అయ్యి ఇండిపెండెంట్గా ఉండి అసోసియేట్ సభ్యులుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు కొనసాగిస్తున్నాను. కానీ నా యొక్క చట్టపరంగా నేను ఇండిపెండెంట్గానే ఉన్నానని చెప్పి మీతో సవినయంగా మనవి చేస్తున్నాను. మీరు అసోసియేట్ మెంబర్గా కొనసాగుతున్నప్పటికీ మద్య నిషేధ శాఖ మంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి గారు మీకు తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానిపైన మీ సమాధానం? వారికి ఆ అర్హత ఉందా లేదా అనేది మా ఏదైతే తెలుగుదేశం నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. కానీ అర్హతల నుంచి మాట్లాడారు వారు. దానికి మా ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు వారిపై సరైన చర్య తీసుకుంటారు అని చెప్పి నేను అనుకుంటున్నా. అంతకుమించి నేను ఎక్కువ చెప్పలేను. భరతసింహారెడ్డి గారు, నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం కొంతమందికే ఉంటుంది. మీరు మద్యం సేవిస్తారా లేదా? నిజాయితీగా చెప్పమని అడుగుతున్నారు కనుక మూలికా సిద్ధాంతాల ప్రకారము తెలుగుదేశం పార్టీ ఒక అసోసియేట్ సభ్యుడిగా ఉండి ఈ రాష్ట్రంలో నేను మద్య నిషేధానికి కట్టుబడి, ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు నేను మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నాను అని చెప్పి మీతో సవినయంగా మనవి చేస్తున్నాను. అంటే బయట రాష్ట్రానికి వెళ్ళి మద్యం సేవిస్తారా మీరు? బయట రాష్ట్రానికి వెళ్ళినప్పుడు నేను సేవించడం లేదు అని చెప్పి మీతో నేను మాత్రం అబద్ధం చెప్పదలుచుకోలేదు. దయచేసి క్షమించండి. మీ జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమ మద్యం రవాణాలో కేవలం జనార్దన్ రెడ్డి గారికే భాగస్వామ్యం ఉన్నట్టుగా మీరు ఆరోపణ చేశారు. కానీ చాలా పత్రికల్లో కూడా అందులో మీకు కూడా వాటా ఉన్నట్టుగా పత్రికలు రాస్తున్నాయి. ఎంతవరకు నిజమండి? నేను జనార్దన్ రెడ్డి గారి మీద వారికి ఈ వ్యాపారంతో సంబంధం ఉంది అని చెప్పి నేను ఎక్కడా చెప్పడం జరగలేదు. వారి తాలూకాలో మద్యం వ్యాపారం నడుస్తుంది అని చెప్పడం జరిగింది. కానీ వారు డైరెక్ట్గా వారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి నేను చెప్పడం జరగలేదు. అన్ని వార్తాపత్రికల్లో ఎలక్షన్లో అక్రమంగా మద్యం రవాణా ఏర్లై పారింది అని చెప్పి రావడం కూడా జరిగింది. నేను ఒక్కనే కాదు,
పత్రికలు కూడా రాశాయి. దాని మీద అధికారులు ఎంక్వైరీ పెట్టారు. అధికారులు ఏ రకంగా శృంగభంగం పొందారో అనేది మీ అందరికీ బాగా తెలుసు. మరి ఆ పరిస్థితిలో నా మీద కూడా నేను ఇంకోటి మీతో సవినయంగా మనవి చేయడం ఏమంటే, నేను చేయడం అంటూ నా వ్యాపారము ఈరోజు నేను కించపరచుకోవడం కాదు. నేను సారా కాంట్రాక్టర్గానే నాకు ఈ రాష్ట్రంలో పేరుంది. ఎప్పుడైతే ప్రొహిబిషన్ చట్టం వచ్చిన తర్వాత నేను ఈ వ్యాపారముతో ఏ మాత్రము లావాదేవీలు ఉన్నాయి అని చెప్పి ఎక్కడైనా కానీ నా మీద రుజువుపరుస్తే నేను రాజకీయంగా నా రాజకీయాన్ని వదిలిపెట్టుకొని ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోవడానికి కూడా వెనకాడను అని చెప్పి నేను ఉన్న వాటిని ఒప్పుకుంటాను. నేను వెనక్కి పోయే మనస్తత్వం నాలో లేదు. నేను మద్య నిషేధం అనేది ముఖ్యంగా నేను తెలుగుదేశానికి అసోసియేట్ మెంబర్నై ఉన్నా మన దేశం యొక్క చట్టాలలో ఏదైతే బలవంతాన రుద్దడం డెమోక్రటిక్ సిస్టమ్గా అయ్యే పని కాదు. ముఖ్యంగా ఈరోజు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజరియస్ టు హెల్త్ అనేది పెట్టినా దాన్ని బ్యాన్ పెట్టలేకపోతున్నాం. సౌదీ అరేబియా, మస్కట్, ఏదైతే ముస్లిం కంట్రీస్ కొన్ని ఉన్నాయో అక్కడ ఎన్నో విధాలుగా చేతులు నరకడము, కొరడా దెబ్బలు కొట్టడం అన్నీ ఉన్నా ఇండ్లలో ప్రెషర్ కుక్కర్స్ ద్వారా చేసుకొని తాగుతున్నారు, శిక్షకు బాధితులు అవుతున్నారు. అంత కఠినమైన శిక్షలు ఉన్న దగ్గరనే మద్య నిషేధం అంటూ సక్సెస్ కాలేదు. మనిషి యొక్క అలవాట్లను బలవంతాన మార్చడం అనేది నాకు తెలిసిన కాడికైతే నేను కూడా ఒకప్పుడు తక్కువ అంటే కూడా 60 సిగరెట్లకు తక్కువ తాగేవాడిని కాదు. నాకు ఏదో సిగరెట్ తాగడం బాగలేదు, నా మనస్ఫూర్తిగా అనిపించింది. ఒకటే దెబ్బతోనే ఆ దినం నుంచి ఈ రోజుకి 5 ఏళ్ల దినం అవుతుంది నేను సిగరెట్ అంటూ తాగలేదు. ముఖ్యంగా మీరు పిల్లలు చూసింటారు ఇంట్లో, ఇది చూడొద్దు అంటే వాళ్ళని ఇంకా చూడాలనిపించే మనస్తత్వం గల మానవతా నైజం అది. మీరే అంటున్నారు ఇప్పుడు ప్రజలపై ఏదైనా చట్టాన్ని బలవంతంగా రుద్దితే అది సఫలీకృతం కాదు. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా పూర్తిగా విఫలమైంది. మద్యం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. మీకు కూడా దొరకడం లేదు కాబట్టి బయట రాష్ట్రాలకు వెళ్తున్నామని మీరే ఇప్పుడే చెప్పారు. కాబట్టి మద్య నిషేధం ఉండాలా వద్దా? నాకు దొరకడం లేదు అందుకోసం వేరే రాష్ట్రాల్లో పోతున్నాను అనేది మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకోను. అంటే పాక్షికంగా ఒప్పుకుంటారా? నేను ఏదైతే నేను పార్టీకి అసోసియేట్గా ఉన్నందుకు, నాకు పార్టీ అసోసియేట్ మెంబర్గా నాకు ఆ పార్టీలో గౌరవం ఇచ్చినందుకు, ఆ పార్టీకి ఇవ్వాల్సిన గౌరవం రీత్యా నేను ఈ రాష్ట్రంలో మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నాను అనేది మీతో సవినయంగా నేను తెలియజేయడం జరిగింది. ఏరు పార్లవుతుంది అనేది అది మీరందరూ రాస్తున్నారు, పేపర్లో వస్తుంది. మీ దాన్ని నేనెందుకు కాదనగలను? ఉన్న నిజాన్ని ఏదుందో అగ్గిలేంది పొగరాదు అనే సామెత ఉండనే ఉంది కనుక దానికి మనం ఏం చెప్పగలం? దానికి ఉన్న కోర్సులో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందరితో అడ్వైజెస్ తీసుకుంటున్నారు, అన్ని విధాలుగా తీసుకుంటున్నారు. ఒక్కటైతే చెప్పగల, ఈ రాష్ట్రానికి ఒకవేళ పార్షల్ ఐఎంఎఫ్ఎల్, ఒకవేళ సారా లేకుండా ఒకవేళ ఐఎంఎఫ్ఎల్ రిలీజ్ అయినా ఒక 1500 నుంచి 1600 కోట్ల ఇన్కమ్ రాబోతుంది. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగల. నాకున్న పరిజ్ఞానంతో దాన్ని లిమిటెడ్గా చేసిన 1600 కోట్ల వ్యాపారం ఉంది ఈ రాష్ట్రంలో. గవర్నమెంట్కి రెవెన్యూ రాబోతుంది అని చెప్పి ఒక రకంగా అయితే చెప్పగలం. అంటే మద్య నిషేధాన్ని ఎత్తివేయాలంటారా, కొనసాగించాలంటారా? అది స్పష్టంగా చెప్పండి. రాష్ట్రానికి నిధులు అవసరం ఉన్నాయి. 10,000 కోట్లలో మన జీతాలకు మరియు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్కు 8,000 కోట్లు అవుతుందండి. మా శ్వేతపత్రం చూడండి. 8,000 కోట్లలో జీతాలకు 8,000 కోట్లు పోగా 2,000 కోట్లు రాష్ట్ర అభివృద్ధికి గాను, దాంట్లో 1,200 కోట్లు ₹2 కిలో బియ్యానికి పోగా మిగతా 800 కోట్లతో మనం ఏ రకంగా ఎన్ని ప్రాజెక్టులు కడతాము? మరి ఒకవేళ నిజాయితీగా 100% ప్రొహిబిషన్ అంటూ ఇంప్లిమెంట్ అయితే మనం పోగొట్టుకోవడానికి వెనకాడకూడదు. కానీ అది ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఎన్నెన్నో విధాలుగా రాష్ట్రంలో దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వల్ల ఈరోజు ఒట్టి పుణ్యానికి రాష్ట్రం నష్టపోయేదానికంటే రాష్ట్రానికి డైరెక్ట్గా ఇన్కమ్ వచ్చేటట్లు ఒక 1500-1600 కోట్లు వచ్చేటట్లు చేయడం బాగుంటుందేమో అని నా అభిప్రాయం. కానీ భరత్ సింహారెడ్డిగా నేను అభిప్రాయం చెప్పగల. కానీ ఇంకోటి, రేపు ఒకవేళ ప్రొహిబిషన్ అంటూ ఎత్తేసినా కూడా ఏ కాంట్రాక్టర్ వ్యవస్థ అంటూ ఉండకుంటే బాగుంటుంది. దానికి ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయిస్తే అది బాగుంటుందేమో.
అని నా ఉద్దేశం చెప్పడం జరుగుతుంది. దీని మద్య నిషేధం మహిళలే ఉద్యమించి వాళ్ళు సాధించి పెట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని ఎత్తివేసి దాని ద్వారా లబ్ధి పొందాలనుకో ఎంతవరకు సమంజసమని నేను అంటున్నాను. మీరు 8 కోట్ల జనాభాలో మద్య నిషేధానికి మద్దతు పలికినది ఒక 50,000 నుంచి 1,00,000 జనాభా కంటే ఎక్కువ ఉండదండి. కానీ మద్యం పుచ్చుకునేవారు తక్కువ అంటే కూడా 5 కోట్ల జనాభా ఉందండి. మరి ఈ 5 కోట్ల జనాభాకు 50,000 జనాభా ఎంతవరకు చేయగలదు? ఆ 50,000 జనాభాలో దొంగతనంగా తాగేతోళ్ళు ఎంతమంది ఉన్నారో, బయటికి మాత్రం మద్యం వద్దు అనేతోళ్ళు కూడా ఎవరో మీకు బాగా తెలుసు. ఏదో కొన్ని కారణాల వల్ల మద్య నిషేధం అంటూ వచ్చింది. అది దాని పరిస్థితి ఏ రకంగా ఏర్పడిందంటే ఒట్టి పుణ్యానికి స్వార్థపరుల చేతిలో బలైపోయింది. ఇప్పుడున్న జనాభాలో 5 కోట్ల మంది తాగుతున్నారని మీరు ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని లేవదీసిన వాళ్ళు స్త్రీలు జనాభాలో సగం శాతం పైన ఉన్నారు. మరి వాళ్ళు ఉద్యమించి దీన్ని నిషేధించమని అడిగిన సందర్భం మీరు మర్చిపోయి వాళ్ళని కూడా తాగుమోతుల్లో మీరు కలుపుకొని మీ సంఖ్యను పెంచుతున్నారు ఏమిటండి? మీరు నా ఇంట వస్తే పల్లెటూరులో వెళ్దాము. పల్లెటూరు వ్యవస్థలో ఈరోజు మన జనాభాలో తక్కువ అంటే కూడా 70% పల్లెల్లో ఉంది. ఆ 70%లో పల్లెటూరులో 50% బీదతనానికి చెందిన వారే ఉన్నారు. రాండి కళ్ళుగేర్లు పోయి చూడండి ఎంతమంది కళ్ళు తాగుతున్నారు అనే దాన్ని బట్టే స్త్రీలు తాగుతారా లేదా అనేది మీ కళ్ళతో చూస్తే తెలిసిపోతుంది అండి. అయితే సోషల్ ఈవిల్స్ని మనం పెంచుకుంటా పోయి వాటిని లైసెన్స్లే చేసి వ్యాపారాలు చేసి వాటి నుంచి వచ్చిన ఆదాయంతో ప్రభుత్వాలు నడుపుదామనే ఒక కాన్సెప్ట్ మీరు తీసుకొస్తున్నారు. అంటే భర్త పూజ పట్టుకొని చేతితో కొడతామని చెప్పి భయపడించి బంద్ చేయడం సమంజసం అంటారా? బడిత పూజ ఎవరు చేశారండి? ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం, మీరు దాన్ని గుర్తించండి సార్. ముందు ప్రజల నుంచి ఇది వచ్చినది 50,000 నుంచి 75,000 కంటే ఎక్కువ రాలేదు జనాభా నుంచి. కానీ ఎలా చెప్పగలరు మీరు? చూసామదండి, కండ్లతో చూసామదండి. నేను కూడా సారా కాంట్రాక్టర్ నండి, నేను చేశాను అదే వ్యాపారం అండి. ఇంతమంది దీనికి ఇది చేశారనేది నా తాలూకాలో ఈరోజు తక్కువ అంటే కూడా 80 జీపులు సాయంకాలంగాను రాయచూరు వెళ్తాయండి. 80 జీపులు రాయచూరుకి వెళ్ళి 2 ట్రిప్పులు కొట్టి మళ్ళీ రాత్రి 2 ట్రిప్పులు వాపస్ మందిని తీసుకొస్తాయండి. అదేవిధంగా ఈ ప్రొహిబిషన్ పెట్టినాక నా తాలూకాలో 200 స్కూటర్లు కొనడం జరిగిందండి. ఇది ఒక అన్ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అయింది. కానీ దీనివల్ల అంటూ బార్డర్స్లో మరి నేను బార్డర్గా నాకు తెలిసినది నేను చెప్తున్నాను. ఇతర రాజస్థాన్ నుంచి రావడం జరుగుతుంది. ఎన్నో విధాలుగా ఎన్నెన్నో లోపాయకార వ్యవస్థలుగా వస్తున్నప్పుడు ఎంతవరకు, ఎందుకంటే మనలో ఒక్క పోలీస్ వ్యవస్థ ఒక్క ఆబ్కారీ వ్యవస్థని దీన్ని కంట్రోల్ చేయలేమండి. అందరము కలిసి బంద్ చేయాలనుకున్న రోజే బంద్ కాగలదు, కానీ బలవంతాన ఏది బంద్ చేయలేమని చెప్పి మీతో ఇంతకుముందే మనవి చేయడం జరిగింది. సారా కాంట్రాక్టర్గా కేవలం అలా ఉండబట్టే ఈ అవుట్లుక్ మీకు డెవలప్ అయ్యి ఒక నిజాన్ని మీరు గ్రహించలేని పరిస్థితిలో మీరున్నారు. ప్రస్తుతం మద్య నిషేధం అమలవుతున్న ఈ ప్రభుత్వంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది మంత్రులు తాగుతున్నారు చాటుగా కానీ మీకు తెలిసిన నిజం చెప్పండి. క్షమించండి. దానికి భరత్ సింహారెడ్డి గారు ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధాన్ని ఒక పెద్ద ప్రచారంగా తీసుకొని ఓట్లు దండుకున్నటువంటి విషయము అందరికీ తెలిసిందే. మరి ఎన్నికలు అయిపోయాయి, పార్లమెంట్ ఎన్నికలు ఈ మధ్యల కాలంలో అయిపోయినాయి. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవని చెప్పి మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? మద్య నిషేధానికి కాంగ్రెస్ వారు ఖాళీ సారాకు వ్యతిరేకమే కానీ మద్యానికి వ్యతిరేకంగా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 22 సీట్లు వచ్చినప్పుడు మరి ప్రజలకు మద్య నిషేధం మీద వారు IMFLకు వ్యతిరేకులు కాదు అనేది ప్రజల్లో కూడా అభిప్రాయం అనేది బాగా మీకు మీరు పరిశీలిస్తే పోతుంది కదా. కాంగ్రెస్ హామీ ఇచ్చారు అంచెలంచెలుగా దాన్ని నిషేధిస్తామని. మీరు సారా నిషేధించే వరకే వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఒకవేళ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మద్యాన్ని కూడా నిషేధించారు. మీరు ఒక పాయింట్ తీసుకోవడం మంచిది. వారి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎక్కడో IMF మేము చేస్తాను ఎక్కడ లేదండి. మా మేనిఫెస్టోలోనే టోటల్గా బస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ వ్యవస్థలో కాలేని పరిస్థితుల్లో ప్రజల నుండి విధాల అనుగాల నుండి ఇది సమంజసం కాదు. దేశం మొత్తం మద్య నిషేధం పెడితే బాగుంటుంది. ఎందుకంటే పక్కనేమో హైదరాబాద్ నుంచి సాయంకాలం సాటర్డే రోజు బీదర్ అండి, మండే రోజు ఏమో స్థితిలో ఎంతవో ఖచ్చితంగా గట్టిగా కంట్రోల్ చేయడం అనేది మన కానప్పుడు బెటర్ టు ఓపెన్ అండి. మీరు వారసత్వాలను ప్రోత్సహిస్తున్నారనేటువంటి విమర్శ మీద ఉన్నాయి. అందువల్ల ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలో శ్రీమ గారికి పార్లమెంట్ సీట్ ఇప్పించారు అని ఇది మీ అనుచరుల కోసం కడపడి పంచాలకు లేదా వారిలోకి ఎందుకు ఇప్పలేదని ప్రశ్నిస్తున్నారు. దీని
మీరు అడగవలసిన ఖచ్చితమైన ప్రశ్న ఇది. నేను ఈ టికెట్ అడగలేదు. మాకు నా అర్ధాంగికి ఈ సీట్ ఇవ్వండి అని చెప్పి కోరిన పాపాన పోలేదు. మనం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజకీయంగా అన్ని పరిశీలించి, ఎందుకోసమంటే కొన్ని కారణాలు ఉన్నాయి. బంధుత్వంగా, స్నేహంగా మా కుటుంబానికి ఒక పేరుంది జిల్లాలో. గద్వాల్ తాలూకానే కాదు, అలంపూర్ తాలూకాలో. గద్వాల్ అలంపూర్ తాలూకా బైఫర్కేషన్ అయినాక 2 తాలూకాలే, కానీ ఇది గద్వాల్ సంస్థానం కింద ఉండేది. రైతు జిల్లాలో ఉండేవాళ్ళం మేము. బైఫర్కేషన్ అయ్యి 2 తాలూకాలే, 2 కూడా రాజకీయంగా మా కుటుంబానికి ఉన్న పలుకుబడి ఉంది. అదేవిధంగా నర్దాంగి కూడా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చినందుకు ఆ రాజకీయం ఒక లాభం పొందగలదని చెప్పి మా నాయకుడు పిలిచి, మీ అర్ధాంగికి సీట్ ఇస్తున్నాం, వారిని మీరు నిలబెట్టాలి అన్నప్పుడు ఇంకా ఆలోచించండి అని చెప్పి కోరడం జరిగింది. వారు మేము చెప్పాము, వారు నిలబడుతున్నారు అని చెప్పి ఎప్పుడైతే ఆజ్ఞ చెప్పారో వారి మాట జవదాటమంటూ జదు. వివిధ రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి రోజుకి ఎన్ని లారీల మద్యం సరఫరా అవుతుందంట? సరఫరా అవుతుందన్న విషయం అందరికీ తెలుసు. మీరు ఇంతకుముందు మద్యం పుచ్చుకునేవారు 5 కోట్ల మంది ఎన్నో రకాలుగా మద్యం ఇప్పుడు గుడుంబా తాగుతున్నారు, తర్వాత ఊర్లలో బట్టలు పెట్టుకొని తాగుతున్నారు, తర్వాత కళ్ళు తాగుతున్నారు. దాని కిందకి 1 కోటి మంది జనాభా తాగుతుంటారు. ఆ 1 కోటి మందికి తగ్గ మద్యం అయితే ఎన్నో రకాలుగా ఈ రామ్లోకి అయితే వస్తుంది. మరి ఆల్విన్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మీరు గెలిచినా ఆల్విన్ ప్రైవేట్ పరంగా కాకు చూస్తానని హామీ ఇచ్చారు. అవునండి. ఆ విషయం మీరు ఏం చేస్తారు? ప్రస్తుతం ఆల్విన్ నిధులు లేక ఆడుతుంది. వన్ క్యాపిటల్ కూడా వాళ్ళకి జపాన్ నుంచి వాళ్ళకి ఆర్డర్స్ కానీ ఆ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయ వాళ్ళ దగ్గర నిధులు లేవు. ప్రభుత్వం దీనికి ఏ విధంగా సాయం చేస్తుంది, మీరు తోడ్పడుతున్నారు? ఇప్పుడు BFR నుంచి తర్వాత ఆల్విన్ వ్యవస్థ ఎంత పూర్తి ఈ రోజు అయిందంటే, ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చినా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉందండి ఆల్విన్ వ్యవస్థ. యాక్చువల్లీ ఆ రోజంటూ ఆల్విన్ వ్యవస్థ అంటూ మార్పు చేసింటే సంజీవ్ రెడ్డి గారు మాతో కూడా ఆలోచించి మమ్మల్ని కూడా సహకరించుకొని మా సహకారాలు కూడా తీసుకొని పెట్టి నేను తప్పగా సహకరించేవాడిని. ఆ రోజు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్గా ఉంది, క్యాన్సర్ 3rd స్టేజ్కి వచ్చింది కనుక నేను ఏం జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. దయచేసి దీని గురించి నన్ను ఎక్కువ మీరు మీరు ఈ మద్యపానాన్ని సమర్థిస్తున్నాడా లేకపోతే వ్యతిరేకిస్తున్నట్టా? ఇది స్పష్టంగా మీరు సమలేదండి. IMA అద్దు వరకు అయితే పార్షల్ టైమింగ్స్తో ఓపెన్ చేయడం సమంజసం, ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలనండి. నా ఉద్దేశం అది. కానీ పార్టీ యొక్క నేను గీత దాటి పరిస్థితులు అయితే అది అసోసియేట్ మెంబర్గా నేనండి. నా ఉద్దేశంతో నేను చెప్పగల. భరతసింహారెడ్డి గారు, మీరు బేసిక్గా సార్ కాంట్రాక్టర్ అయ్యండి రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటి? రాజకీయాన్ని కూడా ఒక వ్యాపారంగా మార్చుకుంటే బాగుంటుంది అనుకొని వచ్చారా, లేక ప్రజలకు సేవ చేయాలని వచ్చారా? నేను నిజాయితీగా చెప్పమంటే నా తాలూకా ద్వారా నేను ఒక రాజకీయంగా రాజకీయాల్లో రావాలని ఎప్పుడు అనుకోలేదు. నేను ఎమ్మెల్యే కావాలని ఎప్పుడు అనుకోలేదండి. ఎవరినైతే నేను రాజకీయంగా నా బారునుకో నేను పైకి తెచ్చానో నేటండి, వ్యాపారము ప్రతి ఒక్కరు దొంగలమే. వ్యాపారంలో ఈరోజు నేను కూడా వ్యాపారంలో నేను దొంగ వాస్తవికంగా ఉంటాను. నేనేం సారా వ్యాపారం చట్టంలో ఉన్న లొసుగును కొన్ని అడ్వాంటేజ్ తీసుకొని లాభాలు ఎక్కువ పొందిండొచ్చు, కానీ నేను నిజాయితీగా సారా వ్యాపారం చేశానని నేను ఎప్పుడు చెప్పను. కానీ రాజకీయ నైతికంగా ఉంటాను అని చెప్పి మీతో సవినయంగా చెప్పగలం. క్యారెక్టర్ అనేది రాజకీయం లేదు, రాజకీయం ఉండడం అంటూ వ్యర్థము అనే దాన్ని నేను నమ్మే దాంట్లో నేను అతి ముఖ్యునండి. యాక్టర్లతో ఇటు రాజకీయాల్లో పట్టుషేకం కోసం వచ్చిన ఈ మాజీ సారా కాంట్రాక్టర్ తెలుకో ఒప్పుడు అయినా రాజకీయ పాఠాలు ఓనామల బడిలో బండిలాలో కూర్చుకున్న వాళ్ళ మధ్య ఇప్పుడే బలంతో నేర్చుకుంటున్న ఎలిటరీ భారతీయుడి పైన ఈ మద్య నిషేధ సామ్రాజ్యంలో ఎటుకో ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ తే సర్వం ధర్మాదర్థ ప్రభవతే ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్.